హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ హానర్స్ ఎస్పెషల్ మేజర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి కోర్స్ మనకి ఇంట్రొడక్షన్ టు అప్లైడ్ బయాలజీ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. యాక్చువల్గా ఇంతకుముందు స్పెషల్గా మనకు జువాలజీకి జువాలజీ సపరేటు, బాటనీ సపరేటు, మైక్రోబయాలజీ సపరేట్ అలా వచ్చిండేది. ఇప్పుడు అందరికి కామన్గా ఉంది కాబట్టి మేజర్ కాన్సెప్ట్స్, మేజర్ సిలబస్ కాబట్టి ఇది అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పిక్ చేసినటువంటి క్వశ్చన్స్ కనుక మీరు చూసారంటే దీంట్లో నుంచే మీకు మ్యాక్సిమం వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. సమ్వాట్ మీరు ఎగ్జామ్స్ రాసుంటారు, కొన్ని ఎగ్జామ్స్ అవి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. ఎందుకంటే మన ఏపీలో ఇంతకుముందు సిలబస్ చాలా సింపుల్గా ఇచ్చేవాడు, అంటే డీటెయిల్గా ఇచ్చేవాడు, దాని నుంచి పిక్ చేసుకొని పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు సింపుల్గా ఒక లైన్లో ఇచ్చాడు, మన అది ఎక్స్టెండ్ ఎంతవరకు అవుతుందో మనం చెప్పలేము. కాబట్టి ఆ పాయింట్ని కన్సిడర్ చేసేసి నేను ఇక్కడ క్వశ్చన్స్ పికప్ చేయడం జరిగింది. ఇంకా క్లాసులోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదే విధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, ఏమైనా మెటీరియల్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నా నాకు సెండ్ చేస్తే నేను మీకు అగైన్ మిగతా వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్లు మళ్ళీ నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇదే నెంబర్ మీద మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే ఛానల్ క్రియేట్ చేశాను. అక్కడ మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, ఏమైనా మెటీరియల్స్ అవైలబుల్ ఉంటే అవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, చాలామంది యాక్చువల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సార్ ఈ వీడియోస్ చేయండి, ఆ వీడియోస్ చేయండి అనేసి నాకు రిక్వెస్ట్ పెడతా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే, మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ మన ఛానల్లోకి ఎంటర్ చేసి ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ప్లేలిస్ట్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఇవన్నీ ఎన్ని రకాలైనటువంటి వీడియోస్, ఎన్ని కైండ్స్ ఆఫ్, ఎన్ని సబ్ టాపిక్స్గా నేను డివైడ్ చేసేసి చేస్తున్నానో అన్నీ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానికి ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఒక ప్లేలిస్ట్ కూడా మీకు మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 119 వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క దానిలో ఎన్నెన్ని వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్క సెమిస్టర్కి సంబంధించింది అనేది ఉంటుంది. అయితే ద పాయింట్ ఏంటంటే, సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఒక సెమిస్టర్ చెప్పి ఉంటాను, మీకు ఇప్పుడు వేరే సెమిస్టర్లో వచ్చి ఉంటుంది, మైక్రోబయాలజీకి, బయోటెక్నాలజీకి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ ఏముంటుందంటే మనకి సర్చ్ బార్ ఉంది, ఇక్కడికి వెళ్ళేసేసి మీరు యొక్క ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ ఇచ్చినారంటే మన దానిలో కానీ ఛానల్లో ఉంటే అది వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకా సింపుల్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసేసి మీ యొక్క టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోటోజోవన్స్ ఉందనుకోండి, ప్రోటోజోవన్స్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనేసి టైప్ చేసి సెర్చ్ చేశారంటే మన ఛానల్లో ఒకవేళ కంటెంట్ ఉంటే వస్తుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. డెఫినెట్గా మంచి స్కోర్ అనేది చేసే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. యాక్చువల్గా చూడండి, మనకు 5 యూనిట్స్ ఉన్న 5 యూనిట్స్లో లాంగ్ క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్లో మీరు ఏమేమి చదువుకొని వెళ్ళాలి, ఏమేమి చదువుకొని వెళ్తే మీకు మంచి స్కోర్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ రైట్ ఏ నోట్ ఆన్ ది ఇండస్ట్రియల్ లేదంటే అగ్రికల్చర్ అప్లికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ నేను ఎందుకు ఈ యొక్క ఎల్లో కలర్లో పెట్టినాను అనేది మళ్ళీ చెప్తాను. యాక్చువల్లీ చూడండి, ఇవి లాంగ్ క్వశ్చన్స్గా కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రైట్ ఏ నోట్ ఆన్ ది ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, లేదు అంటే రైట్ ఏ నోట్ ఆన్ ది అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేసి అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ ప్యాచర్ అండ్ రాబర్ట్ కోచ్ కంట్రిబ్యూషన్ టు ది మైక్రోబయాలజీ డెవలప్మెంట్ అనేసి అన్నాడు. ఈ 3 క్వశ్చన్స్లో ముగ్గురు కల్పన ఇవ్వచ్చు, లేదు అంటే సైంటిస్ట్ హూ కంట్రిబ్యూటెడ్ మోర్ టు ది మైక్రోబయాలజీ డెవలప్మెంట్ అని కూడా ఇవ్వచ్చు. ఎలాగైనా క్వశ్చన్ ఇవ్వచ్చు. క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ మాత్రం ఇదే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ మనకు సిలబస్లో ఎక్కడ కూడా ఏ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వలేదు. ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేసి 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, వాటి గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కానీ చూడండి, రైట్ అబౌట్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అన్నాడు. లేదు అంటే ఇదే క్వశ్చన్ని మనకు యాక్చువల్గా సిలబస్లో ఇచ్చింది ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. లేదు, దీన్ని కొద్దిగా ఏం చేస్తారంటే ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్ గురించైనా లేదంటే సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్ గురించైనా రాయమని చెప్తా ఉంటాడు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకొని పోవాలి. నెక్స్ట్ కొన్ని చూస్తే మనం రైట్ ఏ నోట్ ఆన్ ది స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్యాక్టీరియా. అదేవిధంగా లేదు అంటే రైట్ ఏ నోట్ ఆన్ ది స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వైరస్ అనేసి అడగవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడికి నేను ఎల్లో మార్క్స్ ఎందుకు చేశాను, ఎల్లో హైలైట్స్ ఎందుకు చేశాను అనేది చూడండి. యాక్చువల్గా మీకు ఇక్కడ వచ్చినవన్నీ కూడా లాంగ్ క్వశ్చన్స్, కానీ దీంట్లో నుంచే మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీ ఒక షార్ట్ ఆన్సర్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇంకో షార్ట్ ఆన్సర్, ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్
లేదు అంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, లేదంటే ఓన్లీ జస్ట్ బ్యాక్టీరియా, జస్ట్ వైరస్, లేదంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే, లేదంటే అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సింపుల్గా లేదంటే ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ ప్యాచర్, రాబర్ట్ కోచ్ అనేసి ఇప్పుడు మనకు షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాయిస్ ఉంది కాబట్టి వాటిని ఏవైతే లాంగ్ ఆన్సర్స్లో మనకు షార్ట్గా అడిగే ఛాయిస్ ఏమైతే ఉన్నాయో వాటిని నేను హైలైట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఫ్రెండ్స్ మనకి ఈ యూనిట్లో నుంచి ఈ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి, అంతకన్నా అవసరం లేదు. వీటిలో నుంచే మీకు మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంటుంది. ఇంకా కమింగ్ టు ది యూనిట్ 2 కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పినాం. జస్ట్ మనకి ఇక్కడ ఇది కాంప్లెక్స్ యూనిట్ 2 ఇది. యాక్చువల్గా బయోమాలిక్యూల్ జస్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అంటే బయోమాలిక్యూల్ 2, బయోమాలిక్యూల్ 3 లైక్ దిస్ ఇచ్చాడు. దీనిలో కనుక మీరు చూస్తే కొద్దిగా కాంప్లెక్స్ ఉన్నటువంటి యూనిట్ ఇది. దీంట్లో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. సో ద పాయింట్ ఏంటంటే రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అన్నాడు. సింపుల్గా నేను రాస్తున్నాను, జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చాడు, నేను క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది మీ సిలబస్లో మీ లెక్చర్స్ ఖచ్చితంగా చెప్పి ఉంటారు. ఇక్కడ మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలిసాకరైడ్స్ అనేసి మన క్లాసిఫికేషన్ ఉంది. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మీకు వేగాల టైం ఉంటే వాటిలో ఏదైనా ఒక చిన్న స్ట్రక్చర్స్ కూడా వేసి వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అండ్ ఎస్సే అండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అంటే స్ట్రక్చర్ డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, లేదంటే హ్యూమన్ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేసి అడిగే ఛాయిస్ ఉంది. లేదు అంటే కొద్దిగా సైంటిఫిక్గా వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ గురించి రాయండి అనేసి అడుగుతాడు. డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది రాయాలి. నెక్స్ట్ కనుక చూస్తే మనం రైట్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇక్కడ యాక్చువల్గా చాలా రకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మనకి. దాంట్లో ఎస్పెషల్గా మనకు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఉంది. ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఏంటి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఏంటి, అసలు అమైనో యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనే దాని గురించి రాయాలి. సమ్ టైమ్స్ కొద్దిగా కనుక మీ లెక్చర్స్ కనుక మీకు చెప్పింటే ఆర్ గ్రూప్ను బేస్ చేసుకునేసేసి మనకు అమైనో యాసిడ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆలిఫాటిక్ అమైనో యాసిడ్, ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఎలా అనేసి. ఒకవేళ అది కనుక మీకు కవర్ అయింటే అది కూడా నేర్చుకొని వెళ్ళండి. బట్ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కొంచెం చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద కెటబాలిజం అండ్ అనాబాలిజం విత్ ఎగ్జాంపుల్. యాక్చువల్ బ్రాడ్ కేటగిరీ ఇది యాక్చువల్గా కెటబాలిజం అనేది, అనాబాలిజం అనేది. బట్ సింపుల్గా ఇచ్చేస్తున్నాడు, అందుకోసం అనేసి జస్ట్ నేను కూడా ఏం చేశానంటే కెటబాలిజం, అనాబాలిజం మధ్య డిఫరెన్సెస్ రాయమనేసి అడుగుతూ ఉన్నాడు. విత్ ఎగ్జాంపుల్స్ చూడండి. యాక్చువల్ కెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ అనేది రాయాలి. ఎగ్జాంపుల్కి మనకు గ్లైకాలిసిస్ రాయండి. తర్వాత అనాబాలిజం ఏదైతే ఉందో, అనాబాలిజం వచ్చేసేసి యాక్చువల్గా మనకు గ్లైకాలిసిస్కి ఆపోజిట్గా గ్లైకోనియోజెన్సిస్ గురించి రాస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒకవేళ కవర్ చేస్తుంటే ఇది నేర్చుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అని ఇచ్చున్నాను నేను. మనకి ఇంకా జస్ట్ ఆర్ఎన్ఏ, న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అని ఇచ్చున్నాడు అతను. సో ద పాయింట్ ఏంటంటే మీరు చూడాల్సింది టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ కానీ చూస్తే ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ ఉంది. రైబోజోమల్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అండ్ ఎంఆర్ఎన్ఏ. దీనిలో మీరు ఇవి చూసుకొని పోతే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి మోనోసాకరైడ్స్ గురించి రాయండి, డైసాకరైడ్స్ గురించి రాయండి, పాలిసాకరైడ్స్ గురించి రాయండి. జస్ట్ ఇవి షార్ట్ క్వశ్చన్స్. లేదంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటి, షార్ట్ క్వశ్చన్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి రాయండి, షార్ట్ క్వశ్చన్. తర్వాత మనకి యాక్చువల్గా ఇక్కడ టీఆర్ఎన్ఏ దాని యొక్క స్ట్రక్చరు, దాని యొక్క అరేంజ్మెంట్, కోడాన్ రీజన్ ఎక్కడ ఉంటుంది, అమైనో యాసిడ్ ఎక్కడ బైండ్ అవుతుంది, అవన్నీ రాసుకుంటే సరిపోతుంది. కమింగ్ టు ది యూనిట్ 3 కనుక చూస్తే మనం రైట్ అండ్ ఎస్సే ఆన్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ మనకు ఫిజికల్ మెథడ్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి అండ్ బయాలజికల్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్లో మీరు కవర్ చేసి రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళాలి. సింపుల్గా కూడా ఉంటుంది ఈ క్వశ్చన్. అండ్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ట్రాన్జెనిక్, బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ ప్లాంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఇక్కడ ట్రాన్జెనిక్ ప్లాంట్స్ గురించి రాయమనేసి సింపుల్గా అడగవచ్చు. అప్పుడు మీరు ట్రాన్జెనిక్ ప్లాంట్స్ రాస్తూ ఉన్నప్పుడు బయోటిక్, ఏబయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ ప్లాంట్స్ని కవర్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్, తర్వాత సాల్ట్ టాలరెన్స్ని బేస్ చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ రాసుకుంటూ పోతే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ నోట్ ఆన్ ది అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అన్నాడు. ఈ క్వశ్చన్ రెండుగా అడగవచ్చు. రైట్ ఏ నోట్ ఆన్ ది అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రియల్ సైన్స్, ఇండస్ట్రియల్ అనొచ్చు. లేదంటే రైట్ ఏ నోట్ ఆన్ ది అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అని కూడా అడగవచ్చు. క్వశ్చన్ ఏది అడిగినా ఇక్కడ ఏంటంటే ఈ 2 క్వశ్చన్స్ నేను కలిపించున్నాను. సమ్ టైమ్స్ మనకు 2 అడగవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి ఇండివిజువల్గానే అడుగుతాడు. ఇండస్ట్రియల్ అప్లికేషన్ సపరేట్గా, ఫార్మస్యూటికల్ సైన్సెస్ అప్లికేషన్స్ సపరేట్గా ఉంటాయి. దాన్ని చూసుకొని వెళ్తే సరిపోతుంది.
నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకు రైట్ అబౌట్ టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బయో ఫెర్టిలైజర్స్ అన్నాడు. యాక్చువల్గా మనకు టైప్స్ ఉన్నాయి, సింబయాటిక్ బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, నాన్ సింబయాటిక్ బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఫిక్స్ చేసేటువంటి రైజోబియం లైక్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి. సో అనబినా, నాస్టాక్ ఇవి కూడా ఉన్నాయి, చూసుకొని వెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ జీన్ మ్యానిపులేషన్ యూజింగ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అండ్ క్లోనింగ్ వెక్టార్స్. వెరీ బ్రాడ్ కేటగిరీ యాక్చువల్ ఇది. సింపుల్గా క్లోనింగ్ వెక్టార్స్ కూడా కంప్లీట్గా మనకు లాంగ్ ఆన్సర్స్లో ఇవ్వచ్చు. లేదు అంటే టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ 1, 2, 3 ఉన్నాయి మనకి యాక్చువల్గా, ఎట్సెట్రా 4, 5 కూడా ఉన్నాయి, కన్సిడర్ చేయరు, బట్ 3 వరకే చూస్తాం మనం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చూడాలి మనం. యాక్చువల్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ సంబంధించినటువంటి నేను క్లాసెస్ కూడా చేస్తున్నాను, ఒకసారి చూస్తే సరిపోతుంది మీరు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్లో బయో రెమిడియేషన్. సో ఇది కూడా మీరు చదువుకొని పోవాలి. ఇక్కడ యూనిట్ 3లో ఉన్నటువంటి షార్ట్గా అడిగే క్వశ్చన్స్ ఏముండొచ్చు అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్స్, అంటే జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్, ఫిజికల్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ సపరేట్గా, కెమికల్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ సపరేట్గా, బయాలజికల్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ సపరేట్గా అడిగే ఛాయిస్ అనేది ఉంది. నెక్స్ట్ లేదు అంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, లేదు అంటే ఫార్మసిటికల్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, లేదు అంటే మనకు రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్, లేదు అంటే క్లోనింగ్ వెక్టార్స్, లేదంటే బయో రెమిడియేషన్ అనే ఛాయిస్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి వీటిని మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. కమింగ్ టు ది యూనిట్ 4 ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దానివల్ల ఈ మంచి కంటెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా మోర్ బెనిఫిట్ అయితే పొందుతారు. ఓకే, ఇంకా దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ది PCR ప్రొసీజర్ అండ్ అప్లికేషన్స్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ అన్నాడు. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి యాక్చువల్ స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్లో కంప్లీట్ చేస్తాం, డిఫరెంట్ టెంపరేచర్స్లో యూస్ చేస్తాం. దాని గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. ఇది కూడా మన ఛానల్లో నేను వీడియో చేస్తున్నట్టున్నాను, ఒకసారి మీరు చూస్తే దీనికి సంబంధించినటువంటి టాపిక్ అయితే వస్తుంది. రైట్ అబౌట్ మెథడాలజీ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ అప్లికేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా, కొద్ది కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మెథడాలజీ రాయాలి, మెథడాలజీ కన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. మనకు శాటిలైట్స్, VNTRs అనేసి, రిపిటేటివ్ సీక్వెన్స్ అనేసి వీటన్నిటి గురించి ఉంటుంది. ఇది చాలా అప్లికేషన్స్, చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, వీటి గురించి చదువుకొని పోవాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అండ్ ఎస్సే అంది ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఇది యాక్చువల్గా సింపుల్గా చెప్పొచ్చు, ఎలిసా అనేసి ఇవ్వచ్చు. లేదు ఎలిసా టైప్స్ కూడా ఉన్నాయి మనకు, డైరెక్ట్ ఎలిసా, ఇండైరెక్ట్ ఎలిసా అనేసి. దీన్ని యాక్చువల్ HIVలో యూజ్ చేస్తాం, యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి డీటెయిల్గా చదువుకొని పోతే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రైట్ ఏ నోట్ ఆన్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రిపరేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యాక్చువల్ యూనిట్లో నుంచి. డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి, కాంప్లెక్సిటీ ఏమి ఉండదు మీకు. ఈ యూనిట్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తారనే దాని గురించి అడగవచ్చు. వాట్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేసి కూడా క్వశ్చన్ ఇచ్చేసేసి కంటిన్యూషన్ అడగవచ్చు. ఇంకా లేదు అంటే హైబ్రిడోమా టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్, అదర్ నేమ్ ఇది యాక్చువల్గా. హైబ్రిడోమా టెక్నాలజీ గురించి కూడా రాయండి అనేసి అడిగే ఛాయిస్ ఉంది, కొంచెం జాగ్రత్త చూసుకొని వేయండి. ఇంకా ఫైనల్లీ జీన్ థెరపీ ఉంది. ఈ జీన్ థెరపీని యాక్చువల్గా మనకు లాంగ్గా ఇవ్వచ్చు, షార్ట్గా ఇవ్వచ్చు, లేదంటే హైబ్రిడోమా టెక్నాలజీ ఇవ్వచ్చు, డైరెక్ట్ ఎలిసా కానీ, ఇండైరెక్ట్ ఎలిసా కానీ, DNA ఫింగర్ ప్రింటింగ్ కానీ, PCR ఇట్లా చిన్నగా షార్ట్గా మనకు యాక్చువల్గా మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాయిస్ అనేది ఉంది, కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే యూనిట్ 5 చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ బయాలజికల్ డేటాబేసెస్. ఇది బయోఇన్ఫర్మాటిక్స్ సంబంధించింది. మనకు యాక్చువల్గా NCBI, EBI అండ్ జైన్ బ్యాంక్ ఇచ్చారు. ఈ మూడింటి గురించి నేర్చుకొని పోతే సరిపోతుంది. ఏంటి, ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, గూగుల్ నుంచి ఎట్లా వెళ్ళాలి, దానిలో ఉన్న కంటెంట్ ఏంటి, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ సీక్వెన్స్ అలైన్మెంట్ అన్నాడు. యాక్చువల్గా ఇంతే ఇచ్చున్నాడు మనకి. యాక్చువల్లీ దీనిలో టూల్స్ ఉన్నాయి మనకు, బ్లాస్ట్ అండ్ ఫాస్ట్ అనేసి, బేసిక్ లోకల్ అలైన్మెంట్ టూల్స్ అండ్ ఫాస్ట్ అనేసి ఇవి ఉన్నాయి. ఒకవేళ మీకు కవర్ అయ్యింటే మీకు సిలబస్లో ఉంటుందనేసి మీ సార్ చెప్పి ఉంటే ఖచ్చితంగా దీన్ని చూసుకొని వెళ్ళండి. లేదంటే ఏ విధంగా సీక్వెన్స్ని అలైన్ చేస్తారు అంటే అలైన్మెంట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ విధంగా అలైన్ చేస్తాయి అనే దాని గురించి చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ కానీ చూసాం రైట్ అబౌట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాడు. మీన్, మీడియన్, మోడ్ విత్ ఎగ్జాంపుల్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనకు డేటా మనమే రాయాలి. మీన్ వాల్యూ ఎలా తీస్తాము, మీడియన్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం, మోడ్ని ఎలా తీసుకుంటాం, విత్ మీకు వీలైతే డయాగ్రామ్స్ కూడా ఉంటాయి, బార్ చార్ట్స్ ఉంటాయి, బార్ చార్ట్స్ని కూడా అంతే బార్ చార్ట్స్ ఐ థింక్ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి, చార్ట్స్ని బేస్ చేసుకొని చేయండి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే రైట్ హౌ టు యాక్సెస్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ డేటాబేస్ అన్నాడు. యాక్చువల్లీ
ఇక్కడ మీరు ఎన్సీబీఐ, ఈబీఐ, జైన్ బ్యాంక్స్ అవుతున్నప్పుడే ఈ డేటా కూడా కవర్ అవుతుంది. మనకు న్యూక్లిక్ యాసిడ్ డేటాని ఎట్లా యాక్సెస్ చేస్తాము, ప్రోటీన్ డేటాబేసెస్ని ఏ విధంగా యాక్సెస్ చేస్తాము అనే దాని గురించి చదువుకొని వెళ్ళాలి. తర్వాత రైట్ నోట్ ఆన్ ది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇది యాక్చువల్గా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ యాక్చువల్గా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బయోస్టాటిస్టిక్స్ సంబంధించింది. ఏ విధంగా అప్లికేషన్స్ ఉన్నాయి దాని గురించి రాస్తే సరిపోతుంది. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ వేరియంట్స్ కూడా దీనిలోనే వస్తుంది. లాస్ట్ షార్ట్ నోట్ ఆన్ ది మనకు ప్రోటీన్ 3D డేటా బ్యాంక్, పీడీబీ అంటారు యాక్చువల్గా దీన్ని, ప్రోటీన్ డేటా బ్యాంక్ అనేసి. పీడీబీ గురించి ఒక డేటా బ్యాంక్ ఉంటుంది, దాని గురించి చదువుకొని వెళ్ళాలి. లేదంటే లాస్ట్లో ప్రాబిలిటీ ఉంది. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా ఎన్సీబీఐ కానీ సపరేట్గా, ఈబీఐ కానీ, జెన్ బ్యాంక్ కానీ, బ్లాస్ట్ కానీ, ఫాస్టా కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, ప్రోటీన్ 3D స్ట్రక్చర్ కానీ, ప్రాబిలిటీ కానీ మనకు షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాయిస్ ఉంది కాబట్టి వీటిని చూసుకొని పోతే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ ద ఎంకరేజ్మెంట్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే కొద్దిగా కాంప్లెక్స్గా ఉంది. ఫస్ట్ టైం మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇలాంటి కాంప్లెక్సిటీ లేదు ఏపీ లోపల. సింపుల్గా మనకు చూస్తే క్వశ్చన్స్ చదువుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు చాలా డిఫికల్ట్ చేసేసాడు, సింపుల్గా ఇచ్చేసాడు. ఎంత బియాండ్ అయినా వెళ్ళొచ్చు దాని గురించి. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అందరికీ హెల్ప్ అవ్వాలి, ఎవరు ఫెయిల్ అవ్వకూడదు అనేసి మన ఇంటెన్షన్. ఓకే, ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.